ఈ నెల 17న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. తెలంగాణ భవన్లో ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేడుకల వివరాలను మీడియాకు వెల్లడించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన వ్యక్తి కేసీఆర్ అని, కరెంట్, నీళ్ల కష్టాలు తీర్చి కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్ల వంటి పథకాలతో పేదల గుండెల్లో నిలిచారని తలసాని కొనియాడారు. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 17న తెలంగాణ భవన్లో జరిగే ప్రధాన వేడుకలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కేక్ కట్ చేస్తారని వెల్లడించారు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 15 లక్షల ఓట్లు వేస్తే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా 10,80,800 చిల్లర ఓట్లు రావడం కూడా అది మామూలు విషయం కాదు. ఎందుకంటే రాజకీయాలలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగితే వన్ సైడ్ ఎన్నికలు జరిగినాయి. కానీ ఇప్పుడు చూస్తే మాకేమి మా కార్యకర్తల నాయకుల పోరాట పటిమ చిన్న విషయం మేము కాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎల్లుండి 17వ తారీఖున జరిగే కేసీఆర్ గారి పుట్టినరోజుని మరి ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. తప్పకుండా కార్యకర్తలు, నాయకులు ఇక్కడ హైదరాబాద్లో అందుబాటులో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళందరికీ ఇదే ఇన్విటేషన్, మీరందరూ కూడా భవన్కు రావాలని చెప్పి అనుకుంటున్నాను. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 15 లక్షల ఓట్లు వేస్తే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా 10,80,800 చిల్లర ఓట్లు రావడం కూడా అది మామూలు విషయం కాదు. ఎందుకంటే రాజకీయాలలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగితే వన్ సైడ్ ఎన్నికలు జరిగినాయి. కానీ ఇప్పుడు చూస్తే మాకేమి మా కార్యకర్తల నాయకుల పోరాట పటిమ చిన్న విషయం మేము కాదనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.